బాగున్నారా అందరూ? ఏమండి, ఇప్పుడు నేను గోంగూర రొయ్యలు చేస్తున్నానండి. గోంగూర కడిగి పెట్టేశాను. దీంట్లో ఒక టమాటా ఒకటి వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. ఒకే ఒకటి వేస్తున్నాను. ఉల్లిపాయ ఒకటండి. ముందు గోంగూర ఉడకబెట్టి పెట్టుకుంటానండి. ఫస్ట్ నేను అసలు ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. మనం ఎన్నో విధాలుగా చేసుకోవచ్చండి. ఇదిగోండి, పచ్చిమిర్చి కూడా బాగా చీలికలుగా కోసేసుకున్నాను, 10 కాయల వరకు. గోంగూరకి కారం ఉప్పు కదండి ఎక్కువ టేస్ట్. ముందు కారం కూడా వేసేస్తున్నానండి. పసుపు కూడా వేస్తున్నాను. ఇంకోండి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్లో ఉడికితే గోంగూర టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కొంచెం చక్కగా ఉడికిపోయింది గోంగూర. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాం. కారం చూసుకుని వేసుకోండి, మనం మళ్ళీ ఆల్రెడీ రొయ్యలో కూడా వేసుకోవాలి కదా. అందుకు పచ్చిమిర్చి దీంట్లో కారం కూడా వేసానండి, మళ్ళీ ఆల్రెడీ దాంట్లో కూడా వేసుకోవాలి కాబట్టి. ఒక్క 10 నిమిషాలు ఉంటే గోంగూర ఉడికిపోతుంది. ఇదిగోండి అయిపోయింది గోంగూర. ఇప్పుడు దించి పక్కన పెట్టేసి చక్కగా ఎన్నించుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి గోంగూర రొయ్యలు 2 కేజీలు అండి అవి. ఇప్పుడు దీన్ని ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకుందాం. ఇంకోండి ఉప్పు పసుపు వేసి పెట్టాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని కూరకు రెడీ చేసుకుందామండి. ఇంకోండి ఫస్ట్ దవర పెట్టి ఆయిల్ వేసాను. మరి ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి, ముందు ఇవి వాష్ చేసుకున్నాం చక్క ఆయిల్లో. బయట అంటే ఫుడ్ కలర్ వేస్తారు కదండి, అందుకే కలర్ఫుల్గా ఉంటాయి. మన ఇంట్లో కదండి, మనం చక్కగా నీట్గా వాష్ చేసుకుని కలర్ ఏమి వేయకుండా ఉప్పు పసుపు కారం చక్కగా వాడతాం కదా, అందుకే అవి బాగా కలర్ఫుల్గా ఉంటాయండి బయట. ఇంకోండి రొయ్యలు వేగిపోయాయి. ఇప్పుడు తీసేసుకున్నాం చక్కగా, నూనెలో వాష్ చేసుకున్నాం కదండి. ఇంకా ఆయిలే ఉంది. ఇప్పుడు దీంట్లో కూర చేసేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసాను. ఇంకా ఇదిగోండి కొంచెం ఒక బిర్యానీ ఆకు, లవంగాలు. కూర బాగుంటుందండి టేస్టీగా, స్పైసీగా. నేను 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి, మీడియం సైజు 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కూడా వేస్తానండి. ఏమండి, మనం రొయ్యలు చికెన్లో కరివేపాకు ఎందుకు అనుకుంటే టేస్ట్ ఎటైనా తక్కువగా ఉంటుందండి. కరివేపాకు ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయ వేసేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసుకుందామండి. మనకు 2 కేజీలు రొయ్యలు కదా గోంగూరలోకి, బాగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది, కొంచెం కారం లైట్గా తింటారు, కానీ గోంగూర రొయ్యలకి కారం ఉప్పు బాగా మరింత పడితేనే టేస్ట్గా ఉంటుందండి. ఇవ్వండి ఇప్పుడు రొయ్యలు వేసేస్తున్నాను. ఏమండి, మనం గోంగూరలో ఉప్పు వేసాం, ఇవి కొంచెం ఆయిల్లో బాయిల్ చేసుకున్నాం కదా, అప్పుడు కూడా ఉప్పు వేసాం. కాకపోతే ఉప్పు చాలా వరకు చూసుకుని వేసుకోండి, ఎక్కువైపోతుంది. ఆల్రెడీ దీంట్లో వేసాం కదండి ఉప్పు, గోంగూరలో కూడా వేసాము.
ఎక్కువైపోతుంది, చూసుకుని వేసుకోండి. అది మాత్రం గమనించుకోవాలి బాగా. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇంకోండి ఇంకొంచెం వాటర్ ఉంది కదా, నేను గోంగూర వండి ఇలా ఎన్నిచి పెట్టేసుకున్నాను. గోంగూర వేసేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకుందాం. ధనియాల పొడి కూడా వేసేసాను. కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు చక్కగా అడిగంటకుండా సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి చూసారండి, ఆయిల్ అంతా చక్క పైకి వచ్చేసింది. ఇంకా చాలండి, మనం అన్నీ వేసేసాం కదా, కొత్తిమీర కూడా. అంతే అండి, గోంగూర పచ్చి రొయ్యలు నేనైతే ఇలా చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన బయట హోటల్లో ఉన్నట్టు ఉంటుందండి, రెస్టారెంట్లో స్టైల్లో. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి, భలే ఉంటుంది టేస్ట్. మీరు ఇలా ఎప్పుడైనా చేస్తుంటారండి? ఎలా చేస్తారా, ఎలా చేస్తుంటారు? అంతే అండి, ఇంకా ఆపేసుకోవచ్చు. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా. ఇంకోండి ఆయిల్ అంతా చూసారండి ఎలా వచ్చిందో పైకి. ఇంతేనండి, ఇంకా ఆపేయచ్చు, అడుగంటేస్తుంది. చాలు ఏమండి, ఎంత చూసి వెళ్ళిపోకండి. ఓ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అండి.